వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలునకు కాపరి, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన మీకు, దేవుని కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారులరా, ఈ దిన మన ధ్యాన వాక్యమునందు సొలొమోను పల్లకి, దానిని మోయుచున్న 60 మంది శూరులు, వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలురు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాల గురించి మనం అంత వివరంగా తెలుసుకోవడానికి సమయం లేదు, కానీ కాస్తంత క్లుప్తంగా సొలొమోను పల్లకి, 60 మంది శూరులు, పరాక్రమశాలురు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు అనే మాట గురించి ఈ దినములలో, రాబోతున్న దినములలో మనం కాస్తంత ధ్యానిద్దాం. సొలొమోను పల్లకి అనగా, సొలొమోను అనగా యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యము. సొలొమోనుకున్న గుణలక్షణాలను బట్టి యేసుక్రీస్తుకు సాదృశ్యం అని చెప్పట్లేదు, కానీ సొలొమోను అనే పేరుకున్న ఆ భావమును బట్టి, ఆ అర్థాన్ని బట్టి అది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా తీసుకొనబడింది. సొలొమోను అనగా సమాధానము, నెమ్మది, విశ్రాంతి అని అర్థం. మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు కనుక సొలొమోను అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా అది చేర్చబడింది. పల్లకి అనగా సంఘమునకు, సువార్త పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. ఈ పల్లకీని ఎత్తుకుని సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆత్మల రక్షణకై ఆధ్యాత్మికముగా ఈ లోకంలో తిరుగాడుతున్న పల్లకి సొలొమోను పల్లకి. ఈ సొలొమోను పల్లకీలో కూర్చున్నది పాత నిబంధనలో దేవాది దేవుడైతే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పల్లకీలో కూర్చునున్నారు. ఈ సొలొమోను పల్లకీని ఏ సంఘం అయితే యేసుక్రీస్తు ప్రభువుని మోస్తూ లోకంలో సంచరిస్తుందో, ఈ సొలొమోను పల్లకీని, ఈ దేవాది దేవుని సంఘ పరిచర్యను 60 మంది శూరులు మోస్తా ఉన్నారు. ఏమిటి ఈ 60 మంది శూరులకు ఉన్న లేఖనాలలో ఆత్మీయ అర్థము అనంటే, లేఖనాల ప్రకారం చూసుకుంటే 5ను 12తో హెచ్చిస్తాయి. అంటే మన పరిభాషలో 5 × 12 60కి ఆ వచ్చే విలువ. 5ను 12 చేత హెచ్చించినప్పుడు 60 సంఖ్య వస్తుంది. 5 అంటే బలిపీఠపు సంఖ్య, 12 అనంటే అపోస్తలుల సంఖ్య. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం యొక్క కొలతలు చూస్తే, ఆ బలిపీఠపు కొలతలు 5 మూరల ఎత్తు. 5 మూరల ఎత్తు. ఈ 5ఏ బలిపీఠపు సంఖ్య అని లేఖనాల ప్రకారం అది ధ్యానించబడింది. ఈ 12 మంది అపోస్తలులకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు చూపించిన మాదిరిగా ఉన్న ఆధ్యాత్మిక జీవితములు లోకంలో జీవిస్తూ ఉంటారో, ఆత్మల రక్షణ కొరకై ప్రయాస పడతా ఉంటారో, వారందరికీ ఈ లోకంలో అనేక శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అవన్నీ కలుగుతూనే ఉంటాయి. అయితే వాటన్నిటిని భరిస్తూ యేసుక్రీస్తు సంఘమును, ఆ పల్లకీని ఎత్తుకుని లోకంలో ఊరేగిస్తుంటారో, వారు బలి సంఖ్యను కలిగిన వారని లేఖనాల ప్రకారం మనం ధ్యానించగలుగుతాం. కీర్తనల గ్రంథము
51వ కీర్తన 17వ వచనం మనం చూస్తే, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని విరిగిన హృదయం, నలిగిన మనసు కలిగి ఉంటారో, ఈ లోకం వారికి అనదగినది కాదు. ఈ లోకానికి వారు కూడా లెక్కలో లేనివారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తరువాత విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఈ లోకంలో అనేక శ్రమలు పడతారు. తిమోతి గారికి పౌలు గారు లేఖ రాస్తూ, సద్భక్తి చేయనుద్దేశించి వారు హింస పొందుతారు, బలైపోతారు. ఆ కష్టాలు అనుభవిస్తూ కూడా దేవుని యందు నిలకడగా ఉన్నవారే బలిపీఠపు సంఖ్య కలిగిన వారు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన నడినెత్తి నుంచి అరికాలి వరకు అనేక గాయాలు. ఆ గాయాలన్నిటిలో ముఖ్యమైన గాయాలు 5 గాయాలు. యేసు ప్రభు బలైపోతూ ఈ 5 అనే సంఖ్య ఆయన శరీరంలో భరించారు గనుక 5 అనేది బలిపీఠపు సంఖ్య. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మనము అనుదినము యేసుక్రీస్తు కొరకు సజీవముగా బలి అర్పించబడాలి అని పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా రోమాపత్రిక 8:36 వచనం చూస్తే, దేవుని చిత్త ప్రకారం నడుస్తూ, దేవుడు చూపించిన ఆత్మీయ మార్గంలో నడుస్తూ, దేవుని సువాసనగా మనము బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో మనము వదకు తేబడిన గొర్రె పిల్లలమై ఆ శ్రమలు సహిస్తూ, ఆ శ్రమలను జయిస్తూ జీవించడమే బలి పశువుగా, లేకపోతే బలిపీఠపు సంఖ్యను మనము భరిస్తున్నట్టుగా లెక్క. దేవుని యందు ప్రియమైన వారలారా, సొలొమోను పల్లకిని మోయుచున్న ఆ 60 మంది శూరులలో దేవుని సేవ కొరకు నిందలు అనుభవిస్తున్నవారు, దేవుని పరిచర్యలో బలైపోతున్నవారు, దేవుని కొరకు తమ ప్రాణార్పణము సహితం బలిగా అర్పిస్తున్న వారికి సాదృశ్యము ఈ 60 మంది శూరులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆ సంఘానికి తెలియచేసిన మాట ఏమిటి అని అంటే, మీలో కొందరిని అపవాది శోధించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగుతుంది, మరణము వరకు సహించిన వాడు జీవ కిరీటమును పొందుకుంటారు. సంఘాన్ని మోస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. అపవాది శోధిస్తూ ఉంటాడు, శ్రమల పాలుస్తుంటాడు. కానీ అంతము వరకు ఈ బలి సంఖ్యను భరించిన వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రకటన 2:10లో దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఈ లోకంలో దేవుని నిమిత్తం, దైవ భక్తి నిమిత్తం, దేవుని సాక్ష్యం కొరకు, దేవుని ఆత్మల నిమిత్తం ఎంతమంది అయితే కష్టపడుతున్నారో, ఎంతమంది అయితే అవమానాలు పొందుతున్నారో, అయినా కానీ ఆ సంఘ పరిచర్యను, యేసుక్రీస్తు ప్రభువును భుజముల మీద ఎత్తుకుని ఊరేగించడానికి ఇష్టపడుతున్నారో, వారందరూ ఆ సొలొమోను పల్లకిని మోస్తున్న 60 మంది శూరులలో నిలిచి ఉన్నవారే. దేవుని యందు ప్రియమైన వారలారా, మనం ఏ విధంగా ఉన్నాం? సొలొమోను పల్లకిని మోసే 60 మంది శూరులలో, ఆ యుద్ధ వీరులలో, ఆ పరాక్రమశాలులలో, ఆ ఖడ్గవీరులలో మనం కూడా ఉన్నామా? దేవుని సువార్త కొరకు, యేసుక్రీస్తు నామము కొరకు సద్భక్తి చేస్తూ హింసల పాలవుతున్న వారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకున్నాం, క్రైస్తవులు అని పేరు పెట్టుకుని ఆశీర్వాదాల కొరకు ఆశీర్వాదముల వెంట పరిగెడుతున్న వారేనా? ఒకసారి ఆలోచిద్దాం. ఈ లోకంలో మనం ఆ సొలొమోను పల్లకీని మోసే శూరుల లెక్కలో మనం ఉండాలి. ఆ శూరులతో పాటు మనం భుజం, ఆ పల్లకీని మోయటానికి భుజం కలపాలి. అప్పుడు నిశ్చయముగా నువ్వు ఆ పరాక్రమశాలుర లెక్కలోనికి, యుద్ధ వీరుల లెక్కలోనికి నువ్వు చేర్చబడతావు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించాలని, మనందరం ఆ బలిపీఠపు సంఖ్యను కలిగిన వారిగా, యేసుక్రీస్తు ప్రభు సహితం ఆ 5 అనే బలిపీఠపు సంఖ్యను కలిగి ఏ విధంగా అయితే గాయాలు పొందారో, ఆ దైవ రాజ్య విస్తరణ కొరకై ఆ బలి సంఖ్యను కలిగిన వారిగా, దేవుణ్ణి మహిమపరచు వారిగా మనం ఉందాం. ఈ 12 మంది సంఖ్య యుద్ధ వీరుల గురించి రాబోయే దినములలో దేవుడు మనకు వివరించునుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, జీవ ప్రదాత, నీకు వందనాలు. ప్రభువా, మీ పరిచర్యను, దేవ మీ సంఘ పరిచర్యను, దేవ మిమ్ములను మా భుజముల మీద ఎత్తుకుని
యేసే దేవుడని, రాబోతున్న రారాజని అనేకుల కొరకు ప్రకటించుటకు, అనేక ఆత్మలను దైవరాజ్యంలోనికి చేర్చి దేవుని రాజ్యమును విస్తరించుటకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా నీ కొరకు సంతోషంగా భరించుటకు నీ కృప అనుగ్రహించి, ఆ 60 మంది శూరుల లెక్కలో ఉన్న 5 అనే బలి సంఖ్యను భరించుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.